జోహార్ ముత్యమన్న, ముత్యంరెడ్డి రాష్ట్రాలను, ముత్యంరెడ్డి రాష్ట్రాలను. అభివృద్ధి ప్రదాత, పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి స్వర్గీయ ముత్యంరెడ్డి గారి 80వ జయంతి సందర్భంగా అక్బర్పేట భూంపల్లి మండల కేంద్రంలో వారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఈ ప్రాంత అభివృద్ధి కోసం మాజీ మంత్రివర్యులు ముత్యంరెడ్డి గారు అనేక సంక్షేమ ఫలాలను అందించడం జరిగింది. ముఖ్యంగా రైతాంగానికి, పేదలకు, బడుగు బలహీన వర్గాలకు ఆయన చేసిన సేవలు చిరస్మరణీయంగా నిలిచిపోతాయని తెలుపుతా ఉన్నాం. వారు కొనసాగించిన ఆశయాలను నేటి తరం నాయకులుగా మేము కొనసాగిస్తామని తెలుపుతూ ఆ మహనీయునికి ఘనమైన నివాళులు అర్పిస్తున్నాం. జోహార్ ముత్యమన్న, జోహార్ ముత్యమన్న. దుబ్బాక నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత, దుబ్బాక నియోజకవర్గ ఆత్మగౌరవ ప్రతీక, దుబ్బాక నియోజకవర్గ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని క్యాబినెట్ మంత్రిగా సేవలందించిన స్వర్గీయ ముత్యంరెడ్డి గారి 80వ జయంతి సందర్భంగా మండల కేంద్రంలో ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఇలా దుబ్బాక పల్లె ఏ పట్టణానికైనా, ఏ పల్లెకైనా, ఏ వాడకైనా దుబ్బాక పల్లెలు ఏమంటున్నాయంటే ముత్యంరెడ్డి గారి శిలాఫలకాలు, అభివృద్ధి ఫలాలు కనబడుతున్నాయి. రాష్ట్రంలో ఎక్కలేని అభివృద్ధి ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే మన దుబ్బాక గుర్తింపు తెచ్చుకుంది. ముత్యంరెడ్డి గారు ముందు చూపుడు నాయకుడు. ఎందుకంటే అప్పుడున్న ఈ ప్రాంతంలో ఎడారిగా కనిపిస్తుండే వలసలు, ఇసుక దెబ్బలు ఉన్న ఈ దుబ్బాక ప్రాంతానికి ముందు చూపుతోటి ఇలా ఈ చెక్ డ్యామ్ నిండి కుండలా ఉన్నాయి ఈ ప్రాంతంలో. దానికి ముత్యంరెడ్డి ఎల్లేని కృషి చేయాల. ఇలా ముత్యంరెడ్డి గారు పేద బడుగు బలైన వర్గాల ఆశజ్యోతి. ఆయన చిరిపేస్తే తిరనికి ఏమన్నా మర్చిపోయిన నాయకుడు. ఎందుకంటే ప్రజల గుండెల్లో స్థిరస్థాయి ఉన్న నాయకుడు. ఇలా దుబ్బాకల బస్ డిపో కావచ్చు, దుబ్బాక కోర్టు కావచ్చు, ఇలా ప్రతి పల్లెకి ఇలా సబ్ స్టేషన్ కావచ్చు, ఇలా మన మహిళా సంఘాలు కావచ్చు, ఇలా సొంత భవనాలతోటి ఈ ప్రాంతం అభివృద్ధిలో ముందులో ఉందంటే ఆయన చేసిన పనులే. కానీ ఇప్పటి తల నాయకులు వాళ్ళు వ్యక్తిగతంగా చెప్తున్నారు. కానీ ఈ ప్రాంత గుండెల్లో ఉన్న నాయకుడు ఆయన ఆశయాలను కొనసాగిస్తామని మరొకసారి మేము చెప్తున్నాం. జోహార్ ముత్యమన్న, జోహార్.